ఎస్ చెప్పండి అమ్మా, ఎవరి గురించి కవిత? నవీన్ గారి గురించి. నవీన్ గారు. ఓ మై గాడ్, మీరందరూ నేను కాలేజ్లో ఉన్నప్పుడు ఎక్కడున్నారు? ఒక్కడు పట్టించుకోలేదు ఆ టైంలో. నవీన్ నువ్వు కాలేజ్ లో ఉన్నప్పుడు వాళ్ళు జస్ట్ పుట్టి హాస్పిటల్లో ఉన్నారు. నేను కాలేజ్ పాస్ అయ్యి 2 years అవుతుంది సుమ గారు. ఐమ్ సారీ నా కాలేజ్ అనుకున్నాను నేను. మీకు నాకు 4 generations గ్యాప్ ఉంది. ఎస్ 2 మర్చిపోకండి. generations పాస్ అయిపోయాయి. ఓకే చెప్పండి. గొడుగుతో ఉంటే ఎండాకాలం, కూలర్తో ఉంటే ఎండాకాలం, మా నవీన్తో ఉంటే నవ్వుల కాలం. చూడు సిగ్గుపడుతున్నాడు రాజు గారు, సిగ్గుపడుతున్నారు. నవీన్ గారు ఒక్క ఫోటో ఇవ్వండి. నీ పేరేంటి please. చిట్టి? సింధు. సింధు, నీకు ఒక విషయం చెప్తా, మిగతాదంతా కంట్రోల్ కాపీ పేస్ట్ చేసుకో. ఇందాక చెప్పింది సేమ్ ఎడిటింగ్ లో వేసి పంపిస్తానమ్మా. సేమ్ లూప్. థ్యాంక్ యూ సో మచ్ సింధు. థ్యాంక్ యూ. తీసుకుందా ఈవెంట్ ఎండ్ లో అందరితో ఫోటోలు తీసుకుంటా. ఓకే ఓకే. థ్యాంక్ యూ సో మచ్. ఆల్రెడీ పెళ్ళైనట్టుంది నీకు. కూర్చో. పెళ్ళైందా? లేదు కాలే. ఏది ఒకసారి మంగళసూత్రం క్లోజ్ చేయండి. వామ్మో, సింధు మీ ఆయన పేరేంటి? నవీన్ వీళ్ళ ఆయన సిద్ధు. సిద్ధు పోలీస్ డిపార్ట్మెంట్ అంట. సిద్ధు, నేను చెల్లెమ్మని కరెక్ట్గా టైంకి ఇంటికి పంపిస్తా, నువ్వు టెన్షన్ పడకు. చెల్లెమ్మ కూర్చోమ్మా, ఆ కవిత్వం లేదో సిద్ధుకు ఫార్వర్డ్ చేయి.